ఆదరణీయ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల అధ్యక్షులు ఆదరణీయ శ్రీ శంకర్రావు గారు, అలాగే సమితి అధ్యక్షులు శ్రీ కమలాకర్ రావు గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, ఆ తర్వాత నారాయణమూర్తి గారు, సంతోష్ జీ, పాఠశాల ప్రబంధకారిణి, మాతాజీలు, పోషకులు అందరికీ ముందుగా రేపు యావత్తు దేశము జరుపుకునే మాతృమూర్తుల దినోత్సవ శుభాకాంక్షలు. మన సనాతన ధర్మంలో ఒక్కరోజు లేదు. సనాతన ధర్మంలో మాతృమూర్తులకి అట్లా ఒకరోజు లేదు. కానీ యావత్తు ప్రపంచము ఇతరత్ర సమాజాలు ఆచరిస్తున్న ఏదైతే ఆచారాలు మనం కూడా కొంచెం కొంచెంగా అలవాటు చేసుకొని ఏదైతే మన విలువలు, మన పరంపరలు ఒక్కొక్కటిగా దూరం అవుతూ కొత్త కొత్త రూపాలలో వాటికి దగ్గరగా అవుతున్నాం. ఈరోజు పిల్లల యొక్క ఆ బుడ్డి బుడ్డి మాటలు, వాళ్ళ చిన్ని చిన్ని చేతలు చూసినట్టయితే భారతీయ విలువల పరంపర, మన జాతీయత దాదాపు 800-1000 సంవత్సరాల పాటు ఈ దేశము చాలా గడ్డు పరిస్థితుల్లో ఈ సనాతన ధర్మము బయటికి కనబడకుండా ఏ రకంగా నివురుగప్పిన నిప్పుల లోపల 1000 సంవత్సరాలు దాగిందో, భవిష్యత్తు తరాలకి ఎక్కడ కూడా లోటు లేకుండా గత 1000 సంవత్సరాల క్రితము ఈ దేశములో జరిగిన వైభవము, ఈ దేశములో జరిగిన చరిత్ర, ఈ దేశము ప్రపంచానికి తలమానికంగా ఒక నలంద యూనివర్సిటీ, ఒక తక్షశిల యూనివర్సిటీ ఏ రకంగా వైభవంగా ఈ దేశంలో వెలుగొందినాయో అదే పరంపర తిరిగి ఈనాడు విద్యాభారతి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిరాల పేరుతో మన తెలుగు ప్రాంతాలలో వేలాది విద్యార్థులని సనాతన జాతీయ దేశభక్తులుగా మారుస్తున్న ఈ శిశు మందిరాల యొక్క విద్యార్థుల యొక్క వైభవము విన్నట్టయితే, చూసినట్టయితే భవిష్యత్తు తరానికి ఎటువంటి డోకా లేదు అని అనిపిస్తుంది. నిన్నటికి నిన్న గత నెల రోజులుగా శ్రీ సరస్వతి శిశు మందిరాలలో అనేక పాఠశాల లోపల పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కో చోట వందలు కాదు, వేలాది మంది విద్యార్థులు వివిధ హోదాలలో, వివిధ స్థాయిల్లో, వివిధ పలుకుబడి ఉన్న ప్రదేశాల నుండి ఆయా పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్నప్పుడు చూసినప్పుడు మనకు ఛాతి ఉప్పొంగుతుంది. ఒక గర్వంతో చెప్పగలుగుతాము ఏంటంటే సరస్వతి శిశు మందిర్ యొక్క పాఠశాల ప్రొడక్ట్ ఏ రకంగా ఉందన్నట్టయితే ఈరోజు నేను సైతం నేషన్ ఫస్ట్ ఏదైతే కాన్షియస్ ఉందో, హమ్ దిన్ చార్ రహే నా రహే తేరా వైభవ్ సదా రహే మా అనే నానుడి ఏదైతే ఉందో దానికి ప్రతిరూపంగా ఈ విద్యార్థులు ఎక్కడ పని చేస్తున్నప్పటికీ, ఏ రంగాలలో పని చేస్తున్నప్పటికీ ఆ రంగాలలో తమదైన ముద్రతో సమాజంలో విలువల నిర్మాణముతో పాటు వారి వారి కుటుంబాల లోపల కూడా జాతీయ భావన నింపుతున్న విషయాలు నిన్న మొన్న పూర్వ విద్యార్థుల సమావేశంలో చూసినప్పుడు నిజంగా ఒక ఉప్పొంగిన గర్వ కారణంగా మనకు కనబడుతుంది. దీనికి అంతటి కారణం ఏంటి? ప్రారంభంలో చెప్పారు, పాఠశాలలు ఎప్పుడు ప్రారంభమైనాయి?
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క శతాబ్ది అని చెప్పి కూడా ఇక్కడ చిన్న పాట రూపంలో పరిచయం చేశారు. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 విజయదశమి నాడు ఒక్కడి చేత ఒక్కడుగా ఆలోచనతో నేను ఈ దేశము ఎందుకు పరతంత్రమైంది, స్వతంత్రం ఎందుకు కోల్పోయింది, దానికి మూల కారణం ఏంటి అనే విషయాన్ని విశ్లేషించి పరిశోధించి తను స్వయంగా డాక్టర్ అయిన డాక్టర్ కేశవరావు బలరాం హెడ్గేవార్, ఒక వైద్యుడు ఒక మనిషికి రోగగ్రస్తుడైనట్టయితే చికిత్స ఏ రకంగా చేస్తాడో వారు ఇన్బిల్ట్ దేశభక్తునిగా పుట్టాడు. వారి జీవితం చూసినట్టయితే ఇప్పుడు చిన్న నర్సరీ ఎల్కేజీ పిల్లల వయస్సు లోపల స్వతహాగా ఆలోచన శక్తితో 6, 7, 8 సంవత్సరాల వయస్సులోనే యూనియన్ జాక్ ఎందుకు ఎగురుతుంది, ఇక్కడ కాషాయ పతాకం ఎందుకు ఎగురుతలేదు, విక్టోరియా మహారాణి ఎవరు, మనకు ఆమెకున్న అవినవ భావ సంబంధం ఏంటి, మనను బానిసలుగా మార్చుకొని పరిపాలిస్తున్నారు వీళ్ళు, కేవలము గుప్పెడు మంది పిడికెడు మంది వ్యక్తులు వచ్చి 30 కోట్ల మందిని ఏ రకంగా బానిసలుగా చేసుకున్నారు. ఆ చిన్న 8-10 ఏళ్ల వయస్సు బాలుని లోపల కదిలిన ఆలోచన, ఆ తర్వాత భవిష్యత్తులో వారు విద్యాభ్యాసము, మెడిసిన్, దాని తర్వాత ఈ దేశానికి పట్టిన దుర్గతి కావలసిన విరుగుడు ఏంటిదయ్యా అన్నట్టయితే సరిగ్గా అంతకు ముందు కేవలము ఒక 10-20 సంవత్సరాల క్రితము జరిగిన స్వామి వివేకానందుల వారు ప్రపంచ విశ్వమత మహాసభల్లో తిరిగి వచ్చిన తర్వాత భారతదేశము లోపల కొలంబో నుండి ఉత్తరకాశీలోని అల్మోరా వరకు నిరంతర యాత్ర చేస్తారు. దాదాపు 1.5 సంవత్సరం పాటు కొలంబో నుంచి ఉత్తరకాశీ అల్మోరా వరకు తిరుగుతారు. ఆ యాత్ర లోపల వారు ఈ దేశానికి పట్టిన స్థితి, హైందవానికి పట్టిన స్థితి, ఈ దేశం ఎందుకు పరతంత్రమైంది, మనం ఎందుకు స్వాతంత్రాన్ని కోల్పోయాము, ఇతరులు మన పైన ఎందుకు పరిపాలన చేస్తున్నారు విషయాలు చెప్తూ స్వామి వివేకానందుల వారు ఏం చెప్తారన్నట్టయితే, నాకు వ్యక్తులు కావాలి. ఎటువంటి వ్యక్తులు కావాలి? ఐ వాంట్ ఎ మ్యాన్ విత్ క్యాపిటల్ ఎం. ఐ వాంట్ ఎ మ్యాన్ విత్ క్యాపిటల్ ఎం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర కఠోర తుల్యమైన యువత ఒక 100 మంది వచ్చినట్టయితే ఈ దేశం యొక్క భవిష్యత్తు రూపురేఖలు మొత్తం మార్చేస్తాను అని చెప్పి 2 చేతులు చాచి అర్థిస్తాడు. కొలంబో నుండి ఉత్తరకాశీ వరకు దాదాపు 1.5 సంవత్సరం పాటు ఈ దేశం లోపల అన్ని రాష్ట్రాల్లో, నగరాలలో తిరుగుతూ వెళ్తున్నప్పుడు ఈ దేశ ప్రజల నుంచి స్పందన, నేను కూడా ఈ దేశము కోసము సమర్పిస్తాను అనే భావన, ఐ వాంట్ ఎ మ్యాన్ విత్ క్యాపిటల్ ఎం లభ్యము కాదు. సరిగ్గా వారి యొక్క ప్రవచించిన 25-30 సంవత్సరాల తర్వాత ఈ దేశం లోపల నాగపూర్లో పుట్టిన డాక్టర్ కేశవరావు 1925 విజయదశమి పర్వదినం నాడు ఈ సమాజానికి పట్టిన దుర్గతి కారణము ఐ వాంట్ ఎ మ్యాన్ విత్ క్యాపిటల్ ఎం. మనుషులు కావాలి. ఎటువంటి మనుషులు కావాలి? వ్యక్తి నిర్మాణము కావాలి. వ్యక్తుల లోపల శారీరక, బౌద్ధిక, మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవ అన్ని రంగాల లోపల నేను కూడా ఈ భారత మాత వైభవానికి అందించారహే నా రహే అనేది చెప్పుకున్నాము. దాని కొరకు సర్వము సమర్పితమయ్యే వ్యక్తుల తయారీ కావాలి. ఇది ఉపన్యాసాల ద్వారా కాదు. ఒక వ్యక్తికి రోగం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఎటువంటి ఉపన్యాసం ఇచ్చినా రోగము తగ్గదు. ఆ వ్యక్తిని తగినట్టు, తగిన మోతాదులో ఆ మిల్లీగ్రాముల రూపము లోపల ఒక మాత్ర వేసినట్టయితేనే అతని యొక్క రోగము తగ్గుతుంది. మనిషి 80 కేజీల బరువు ఉంటాడు, అతనికి వేసే మాత్ర 500 మిల్లీగ్రాములు, మహా అంటే 650 మిల్లీగ్రాముల డోలో వేస్తాం. ఈ దేశం 25 కోట్ల జనాభా ఉంది, 30 కోట్ల జనాభా ఉంది. ఈ జనాభాని నయము చేయాలి అన్నట్టయితే తగినంత సంఖ్యలో వ్యక్తుల నిర్మాణము జరగాలి.
కాబట్టి వారు ఏం చేశారన్నట్టయితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరుతో నిత్య శాఖ ప్రతిరోజు 24 గంటల్లో 1 గంట నాది కాదు, 1 గంట దేశం కోసము, నా లోపల శారీరక, బౌద్ధిక, మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవా లక్షణాలు పెంపొందించాలి. అటువంటి పెంపొందించబడ్డ వ్యక్తులే ఈ దేశము కోసము సర్వము సమర్పణ చేసి నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందు నిలబడతారో అటువంటి వ్యక్తుల తయారీ కార్ఖానగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దైనందిన శాఖ రూపంలో ప్రారంభమైంది. 100 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం ఈ దేశం లోపల ఎటువంటి మార్పును చూస్తున్నాం. మార్పును చెప్పుకుంటూ పోయినట్టయితే వందలాది సంఘటనలు కనబడతాయి. ఆర్ఎస్ఎస్ ఏం చేసింది అన్నట్టయితే మనకు ఒకానొక సందర్భంలో కనబడుతుంది. ఆర్ఎస్ఎస్ ఈజ్ ద గ్రేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. కరోనా వచ్చింది, ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తుంది, కాన్సన్ట్రేటర్లు ఇచ్చింది. తుఫాన్ వచ్చింది, రక్షించింది. మన దగ్గర మూసీ నుంచి తుఫాన్ వచ్చిపోయింది, ఆ రాత్రికి రాత్రి పులిహోర పంచిపెట్టారు, ఆ రాత్రికి రాత్రి తీసుకొచ్చి షెల్టర్లు ఇచ్చారు. 100 సంవత్సరాల చరిత్రలో చూసినట్టయితే దేశము లోపల వందల సంఖ్య లోపల డిజాస్టర్ మేనేజ్మెంట్. తర్వాత ఆర్ఎస్ఎస్ ఈరోజు ఏం చేస్తుంది, దేశం మొత్తంలో కూడా 1,33,000 సేవా కార్యక్రమాలు చేస్తుంది. చిన్నవి గంట సేపు నుండి మొదలుకొని పెద్ద పెద్ద హాస్టళ్ళు, వసతి గృహాల వరకు 1,33,000 నిరంతర సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఆ రకంగా ఆర్ఎస్ఎస్ గురించి చెప్పుకుంటూ పోయినట్టయితే చేసే సేవా కార్యక్రమాలు అనేకము కలుగుతున్నాయి. కాబట్టి ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది అన్నట్టయితే ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయి ఈ దేశంలో మార్పు రావాలి అన్నట్టయితే మనందరము కూడా, నేను కూడా ఈ మార్పుకు కారణము కావాలి. కాబట్టి నా లోపల చిన్న మార్పు తీసుకురావాలి, చిన్న పరివర్తన రావాలి. దానికి డబ్బు ఖర్చు లేదు. మన దినచర్యలో, మనం చేసే పనిలో, మన నడవడికలో, మనం ఆచరిస్తున్న సాంప్రదాయం లోపల మనకు తెలియకుండా విదేశీ ఎడారి మతాల యొక్క ఆలోచనలు మన ఇంట్లోకి ఏ రకంగా వచ్చాయి, మన సనాతన ధర్మము ఏ రకంగా నెమ్మదిగా పక్కకు పోతుంది. ఇంతకుముందు మంత్రి గారు చెప్పారు, తెలుగు భాష మాతృభాష. ఇవాళ ఎంత గొట్టు ప్రశ్న అన్నట్టయితే ప్రతి కుటుంబంలో కూడా తెలుగు మాత్రమే మాట్లాడాలి అని ఒక షరతు పెట్టినట్టయితే కనీసం 1 నిమిషము 2 నిమిషాలైనా మాట్లాడగలిగే తల్లులు, మాట్లాడగలిగే పేరెంట్స్, తల్లిదండ్రులు, పేరెంట్స్ అని ఆంగ్ల పదం. కాబట్టి మాతృభాష ఎవరు కాపాడాలి? మనం ఆంగ్లం మోజులో ఉన్నాం, తప్పదు, ఆంగ్లం చదవాల్సిందే. కానీ మీకు ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే ప్రపంచంలో 195 దేశాలలో ఆంగ్లంలో బోధించే దేశాలు కేవలము 15 నుంచి 20 దేశాలు మాత్రమే ఆంగ్లంలో బోధిస్తాయి. మిగతా 175 దేశాలు వారి వారి మాతృభాషలలోనే బోధన చేస్తాయి. జపాన్ డెవలప్డ్ కంట్రీ, అక్కడ మచ్చు కూడా మీకు ఆంగ్ల నంబర్ కనబడది. మనం వేసుకున్న 1 2 3 1 2 3 4 ఉన్నాయి కదా, జపాన్ వెళ్తే మీకు కనబడే అక్కడ. ఆ రకంగా స్వభాషను రక్షించుకోవాలి. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి అన్నట్టయితే మొట్టమొదటి పని స్వభాష, మాతృభాష. దాంతో పాటుగా మన స్వదేశీ వస్తువులనే వాడాలి. ఈ దేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లా వచ్చింది? వ్యాపారం పేరుతో వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో వచ్చింది. వ్యాపారం పేరుతో వచ్చి మనందరినీ కూడా బానిసలుగా మార్చుకుంది. దురదృష్టం ఏంటంటే ఈ రోజుకి కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపారము భారతదేశము లోపల వేల కోట్ల రూపాయలు జరుగుతూ ఉన్నది. పేరు మార్చారు, హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ అయింది, బ్రూక్ బాండ్ ఇండియా అయింది, ఇంకేదో రూపాంతరం చెందింది. ఆ వస్తువులు ఇప్పటికీ మన దేశంలో అమ్ముతున్నారు, మనము కొనుగోలు చేస్తూ ఉన్నాము. దానిలో వచ్చే లాభం ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికి కూడా ఆ దేశాన్ని ఇంకా మనం బతికిస్తూనే ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి పని మనందరికి కూడా
స్వావలంబి, స్వదేశీ వస్తువులు, స్వదేశీ భాష, స్వదేశీ ఆలోచన, స్వాభిమానముతో మనము మనదిగా బతకాలి. రెండవది, మొన్న కౌన్ బనేగా కరోడ్పతి, చాలామంది ఇలా చూసే ఉంటారు. కౌన్ బనే కరోడ్పతి, అమితాబ్ బచ్చన్ చాలా ఫేమస్ షో, దాదాపు 20-22 సంవత్సరాలుగా వస్తుంది అది. అందులో హాట్ సీట్ పైకి రావాలి అన్నట్టయితే చాలా కాంపిటేటివ్గా వస్తారు. అందులో 10వ ప్రశ్న అన్నీ కూడా మల్టిపుల్, అంటే ఏబిసిడి ఉంటుంది, దానిలో సరైనది ఎంపిక చేసుకోవాలి. అందులో ఒక ప్రశ్న వస్తుంది. 10వ ప్రశ్న ఏమొస్తుంది అన్నట్టయితే మీ అందరికీ చాలా ఆశ్చర్యం వేస్తుంది. శిశు మందిరాలకైతే చాలా సులువైన ప్రశ్న అది. ఈ కింద ఇచ్చిన వానిలో పాండవులు కానివారు ఎవరు? పాండవులు కానివారు ఎవరు అంటే పాండవులు తెలవాలి మనకి. ఎవరెవరు? ఏ ధర్మరాజు, బి భీముడు, సి అర్జునుడు, డి భరతుడు. ఇక్కడున్న వాళ్ళకి లైఫ్ లైన్ అక్కర్లేదనుకుంటా, కానీ ఆ హాట్ సీట్ మీద కూర్చున్న ఆ తల్లికి లైఫ్ లైన్ అవసరం వచ్చింది. ఆడియన్స్ పోల్ తీసుకుంది. విచిత్రం ఏంటంటే ఆడియన్స్ పోల్లో 64% మంది మాత్రమే భరతుడు అని చెప్పారు. మిగతా 36% మంది భీముడని కొద్దిమంది, అర్జునుడని కొద్దిమంది చెప్పారు. ఎంత ఆశ్చర్యము! చాలా సులువుగా ఎల్కేజీ ప్రశ్న, నర్సరీ ప్రశ్న. పాండవులు 5, ఆ పంచపాండవుల పేర్లు ఎవరు, కథ స్టోరీ లోపలేమైంది, వీళ్ళ డాడీ ఎవరు, వాళ్ళ డాడీ ఎవరు, శంతనుడు ఎవరు, అసలు భగవద్గీత, అమ్మో అంత డెప్త్గా వద్దు, మినిమం. అంటే మన కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది? వాళ్ళ ఆర్ట్ సీట్ పై వచ్చిన అమ్మాయికి 5 అంకెల జీతం, కానీ కుటుంబ లోపల విలువల యొక్క నేర్పే విధానం ఉంది చూడండి. మహాభారతము, రామాయణము, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, ఇవన్నీ కూడా ఎవరి ఇవి? కానీ ఇతర మతస్థులు ఇతర వాళ్ళు వాళ్ళ మతాన్ని ఆదరణ చేసి ఆచరిస్తుంటే మన లోపల ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. అబ్బా వాళ్ళు చూసారండి, రోజు 5 సార్లు పోతారు, శుక్రవారం పక్కా పోతారు, ఆదివారం పక్కా పోతారండి. వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరణ చేయాల్సిందే, చేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రాథమికంగా మనం ఏమి ఆచరిస్తున్నాము? కనీస విలువలు మన ఇంట్లో నేర్పుతున్నామా? ఇలా భగవద్గీత ఎవరు చదవాలి? రిటైర్డ్ అయిపోయి వ్యాపారంలో విశ్రాంతి తీసుకొని కాలక్షేపము కోసము ఒక 65-70 ఏళ్ళ తర్వాత ఎటువంటి నడవలేని స్థితిలో వాళ్ళు భగవద్గీత చదవాలి, అంతే కదా? భగవద్గీత వాళ్ళ కొరకే ఉంది కదా. ఏమంటారు అందరూ? లేకపోతే మన ఇంటి పక్కన చనిపోయిన రోజు ఆ చనిపోయిన దగ్గర క్యాసెట్ వేయాలి కాబట్టి అక్కడ పెట్టాలి. అది భగవద్గీత స్థితి ఏంది ఇవాళ అనేక దేశాలలో, ప్రపంచంలో, అమెరికా, యూరప్ దేశాల లోపల, ఆక్స్ఫోర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల లోపల వ్యక్తి లోపల పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి, వ్యక్తి విజయం సాధించాలి, వ్యక్తి లోపల విజగీషు ప్రవృత్తి రావాలి, కాంపిటేటివ్ స్పిరిట్ రావాలి అన్నట్టయితే భగవద్గీతలోని శ్లోకాలను అక్కడ నేర్పిస్తున్నారు. ఇవాళ అసలు మన పరిస్థితి ఎక్కడి దాకా దిగజారమన్నట్టయితే అధ్యాయాలు దేంట్లో ఉంటాయి, పర్వాలు దేంట్లో ఉంటాయి, కాండాలు దేంట్లో ఉంటాయి. అంత పెద్ద ప్రశ్న వేస్తే మీరు అవన్నీ ఎందుకండి, మా వాడికి 99/100 వచ్చినాయి, అనవసరంగా మీరు మా వాడిని డిస్టర్బ్ చేయకండి. కాబట్టి ఇవాళ సంఘము కోరుతుంది రెండవ పని, మనందరం హిందువులము. హిందువులు ధర్మము, సంస్కృతి, జీవన పద్ధతి ఇది రాబోయే తరానికి క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన బాధ్యత మనందరిది. ఇవాళ ముఖ్యంగా ఇప్పుడున్న యంగ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ చేయాలి హిందూ సనాతన ధర్మము, కుటుంబ జీవన విలువలు.
తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించాలి, నీళ్ళని పొదుపుగా వాడాలి, యూజ్ అండ్ త్రో వాడి చెత్తను తయారు చేయొద్దు. 4వది, మనము మనదైన రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాము. రాజ్యాంగంలో మన ప్రభుత్వము, మన రాజ్యాంగం లోపల మన ఆర్టికల్ 51A ప్రకారము పౌరులకి విధులున్నాయి. ఆ విధులని కాపాడాల్సిన బాధ్యత మనది. తర్వాత చివరిది, అసలు ముఖ్యమైన పని ఏంటంటే, చాలా ఇతర మతస్థులు మనని ఈ ఒక్క కారణం పేరుతో వాళ్ళ మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి. అయినా సరే మనకి ఇంకా జ్ఞానోదయం అయితలేదు. ఏ కారణం అండి? మత మార్పిడులు ముఖ్యంగా ఏ కారణం చెప్పి మారుస్తున్నారు? దేశానికి స్వతంత్రం వచ్చి 75-80 ఏళ్ళు అవుతుంది. ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలు అయిపోతుంది. ఆర్ఎస్ఎస్లో డే 1 నుంచి లేదు. కానీ దేశంలో ఇంకా మార్పు రావాలి. మొన్నటికి మొన్న నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది, అంతకుముందు కామారెడ్డిలో జరిగింది. ఏంటిది అది అంటే, మా గుళ్ళోకి మీరు రావద్దు, గుళ్ళోకి రానివ్వరు. ఎందుకు? వాళ్ళు చేసిన నేరం ఏంటి? కాబట్టి ఇది మహాపాపము. అంటరానితనం అనేది మహాపాపము, ఒక నేరం. అది ఎవరైతే అంటారో, ఇవాళ చైతన్యవంతమైన హిందూ సమాజము, గర్వంగా చెప్పుకునే హిందూ సమాజము, ఇవాళ మనందరము కూడా ఏదైతే 496 సంవత్సరాల పోరాట ఫలితంగా అయోధ్యలో నా రాముడు పుట్టిన స్థలం లోపల దివ్యమైన మందిరము కట్టుకున్నాము. అటువంటి రాముడి లక్షణాలు, రాముడు ఎక్కడికి వెళ్ళాడు ఆ కథ విన్నాం. శబరిమాత, గుహుడు, వాల్మీకి, వ్యాసుడు, వీళ్ళందరూ ఎవరు? కాబట్టి ఇవాళ సనాతనమైన మన సాంప్రదాయంలో ఇటువంటి దురాచారం లేదు. కాబట్టి ఇవాళ అందరినీ కూడా మనం కోరేది ఏంటంటే, ఈ సందర్భంగా ఈ 5 విషయాలు మనందరిలో కూడా మార్పు రావాలి. 1, స్వదేశీ భావన, స్వదేశీ వస్తువులు. 2వది, మనము హిందువులమి, మన కుటుంబ వ్యవస్థ దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన బాధ్యత. 3వది, ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలి, నీళ్లను తక్కువ వాడాలి, యూజ్ అండ్ త్రో వాడకూడదు. ఇప్పుడు ఇక చక్కగా మొక్కలు ఇచ్చారు, ఒక కుటుంబము ఒక మొక్కను పెట్టి 5 సంవత్సరాలు కాపాడాలి. 4వది, మన రాజ్యాంగంలో ఏర్పరచుకున్న మన విధులు, పౌర విధులు, అవి మనం కాపాడాలి. 5వది, అంటరానితనము ఈ సమాజంలో ఉండకూడదు. దయచేసి మనందరం కూడా ఈ శుభ సందర్భంలో, ఈ సరస్వతి శిశు మందిర్ యొక్క వార్షికోత్సవంలో మనందరం కూడా ఈ మార్పుని ఇక్కడి నుండి, అంటే ఇప్పటి నుండే ఆచరణలోకి తీసుకొచ్చినట్టయితే సమాజం లోపల మనం అనుకుంటున్న శ్రేష్ఠ భారత్, వికసిత భారత్, అఖండ భారత్ అన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడతాయి. అవన్నీ కావాలి అన్నట్టయితే మనలో మార్పు రావాలి. ఈ మార్పు మనందరం కూడా తీసుకొస్తారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.